ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో నీ స్వరాన్ని మాకు వినిపించండి తండ్రి. వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ మనసునిచ్చి నీ చిత్తాన్ని చేయట కృపనివ్వమని, మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనము. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. Acts chapter 1 verse 7. And he said unto them, It is not for you to know the times or the seasons which the Father hath put in his own power. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఈ మాట చూస్తున్నప్పుడు మనందరికీ ఒక ఆలోచన అయితే కలగాలండి. ఎందుకంటే చాలాసార్లు ప్రశ్నించుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడు జరుగుతుంది ఇది, ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను ఇంకా జవాబు రాలేదు, ఎన్ని రోజుల నుంచి దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాను అయినప్పటికీ దీని విషయంలో దేవుడు నాకు జవాబు ఇవ్వటం లేదు అని చాలాసార్లు మనం మదన పడుతుంటాము, బాధపడుతుంటాం, కలవరపడుతుంటాం. అయితే దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, కాలములు సమయములు అన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయంట? తండ్రి ఆధీనంలో ఉన్నాయి. దేవుడు మన సృష్టికర్త అయి ఉన్నాడండి. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. మరి ఈ యొక్క సృష్టికి అంతటికి కూడా ఒక నియమాన్ని నియమించాడు, సమయం అంటూ పెట్టాడు. ప్రతి దానికి ఒక కాల నిర్ణయాన్ని దేవుడే చేశాడు. కాబట్టి వాటి ప్రకారంగా అవి జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు మనం అందరం ఆరోగ్యంగా ఉన్నాము, అలాగే మంచిగా ఉన్నాం. అలా కాకుండా నియమం లేకపోయింటే ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది. దేవుడు సృష్టించిన ఈ సృష్టికే ఇంత చక్కటి నియమం పెట్టినప్పుడు, తన స్వరూపంలో, తన పోలికలో, తనలాగా మనల్ని చేసుకున్న దేవుడు మన విషయంలో ఎంత నియమాలు కలిగి ఉంటాడో ఆలోచించండి. దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడండి. ఎంతగా అంటే తన ప్రాణం ఇచ్చినంతగా మనల్ని ప్రేమించాడు. కాబట్టే పరలోక వైభవాన్ని అంతా కూడా విడిచిపెట్టి నీ కోసం, నా కోసం ఈ లోకానికి మానవుడిగా వచ్చినటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. అంత మంచి దేవుడు మనకు తండ్రిగా, రక్షకుడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏదైతే నీ జీవితంలో జరగట్లేదని, ఏదైతే సమయం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, అయితే దేవుడికి దాని సమయం ఇంకా రాలేదు అన్న విషయాన్ని గ్రహించు. మనం తొందరపడినంత మాత్రాన ఏ పని త్వరగా జరిగిపోదు, మనం ఆలస్యంగా చేసినంత మాత్రాన ఏ పని ఆలస్యంగా అవ్వదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయము మనం దేవుడి చేతికి అప్పగించాలి. అది ఏదైనా సరే దేవుడి చేతిలో మనం పెట్టినప్పుడు ప్రతి కార్యాన్ని తన సమయంలో దేవుడు చేస్తాడు. బైబిల్లో మనందరికీ మార్తా, మరియా, లాజర్ బాగా తెలుసు కదా. మరి దేవుడికి కూడా వాళ్ళు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అయితే లాజరు సిక్గా ఉన్నాడని మరి దేవుడికి వర్తమానం పంపిస్తే దేవుడు ఏం చేసినాడో తెలుసా, ఇంకా 2 రోజులు లేట్ చేసి తర్వాత వస్తాడనమాట లాజర్ వాళ్ళ ఇంటికి. అప్పటికి లాజర్ ఏమైపోయి ఉంటాడు, చనిపోయి సమాధిలో పెట్టబడి ఉంటాడు. ఆ సమయంలో మరి వాళ్ళందరూ చాలా ఏడుస్తుంటారు, చాలా బాధపడుతుంటారు. మరి ఎందుకు దేవుడు మా విషయంలో ఇంత ఆలస్యం చేశాడు అని మనసులో కలవరపడుతూ ఉండొచ్చు. అయితే దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు, ఎందుకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇంకా 2 days అంటే 2 రోజులు ఉండాల్సింది 4 రోజులు ఎందుకున్నాడు దేవుడు అంటే, దేవుడికి ఒక ప్లాన్ ఉంది, దేవుడికి ఒక సమయం ఉంది. ఆ సమయంలోనే దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు ఆ కుటుంబం ద్వారా. కాబట్టి దేవుడు ఆలస్యం చేశాడు. అందరికీ అనిపిస్తుంది దేవుడు మమ్మల్ని ఇగ్నోర్ చేశాడు, దేవుడు రావాల్సిన సమయంలో రాలేదు, మేమంటే ప్రేమ లేదేమో, మేమంటే ఆయనకి ఇష్టం లేదని ఎన్నో అనుకోయింటారు వాళ్ళ మనసులలో. చాలా బాధపడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బెతినియా ప్రాంతానికి వచ్చినప్పుడు అంతా కూడా మరి వాళ్ళు దేవుడికి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, అలాంటి దేవుడికి సన్నిహితులు. కానీ ఎందుకో దేవుడు వాళ్ళ విషయంలో ఆలస్యం చేస్తూ ఉన్నాడు అనేది వాళ్ళకి చాలా బాధ అనిపించి ఉంటుంది. ఈరోజు నువ్వు కూడా దేవుడికి చాలా దగ్గరగా ఉన్నావు, ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నావు, చాలా ప్రార్థన చేసే వ్యక్తివి, లేకపోతే దేవుడితో సన్నిహితమైన సంబంధం కలిగినటువంటి వ్యక్తివి అయినప్పటికీ కూడా నీ జీవితంలో ఇంకా నువ్వు దేవుడి సన్నిధిలో మొరపెడుతున్న కార్యాలు ఆలస్యం జరుగుతూ ఉండొచ్చు. నువ్వు ఆ బాధకి, ఆ వేదనకి గురైపోతే ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది, ఎందుకు నా విషయంలో ప్రతిదీ ఆలస్యం అవుతుందని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. అయితే దేవుడికి మరి లాజర్ పట్ల ఉన్న గొప్ప ప్రణాళిక ఏ విధంగా ఉందో, అలాగే ఈరోజు నీ పట్ల కూడా దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. కాబట్టి నీ జీవితంలో కూడా ఆలస్యం జరుగుతుందేమో. దేవుడు బేతినియాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసి మార్త పరిగెత్తి దేవుడి దగ్గరకు వస్తుందయ్యా, నువ్వు నింటే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు కదా,
అని చెప్పేసి దేవుడిని అడుగుతుందనమాట. అప్పుడు దేవుడు మృతుల్లో నుంచి నేను లేపుతానంటే ఆమెమనుకుంటుంది, దేవుడు తిరిగి రెండవ రాకడ వచ్చినప్పుడు మృతుల పునరుద్ధానం జరుగుతుంది కదా, అప్పుడు లేస్తాడేమో నా తమ్ముడు అనుకుంటుంది. అలాగే కాసేపు తర్వాత మరియ కూడా వస్తుంది ఏడ్చుకుంటూ. అదే ప్రశ్న దేవుడితో వేస్తుంది. దేవుడు చెప్తాడు, నేను ఇప్పటికి కూడా మరి లేపడానికి ఆయన శక్తివంతుడు అనే విషయాన్ని చెప్తాడు, కానీ వాళ్ళు ఆ సమయంలో గ్రహించలేరు. అయితే దేవుడు ఏమంటాడు, తను ఎక్కడ పెట్టినారు అని చెప్పి అన్నప్పుడు మరి సమాధి చూపిస్తారు. అయితే మార్త అంటది, ప్రభా ఇప్పటికే 4 రోజులు అయిపోయింది, ఆ శరీరం అంతా కూడా కుళ్ళు పట్టింటుంది, వాసన వస్తుంటుంది, వద్దు ప్రవ్వా అని అంటది. అయినప్పటికీ దేవుడు ఆ రాయిని దొర్లించమని ఒకే ఒక్క మాట అంటాడు, లాజరు బయటికి రా. ఎప్పుడైతే లాజరు ఆ సమాధిలో నుంచి బయటకు వస్తారో అక్కడ ఉన్నటువంటి యూదులు, అక్కడ ఉన్నటువంటి అనేక ప్రజలు దేవుడి యొక్క గొప్ప నామాన్ని తెలుసుకుంటారనమాట. ఆయన సమాధిలో నుంచి లాజరు బయటికి రా అంటేనే బయటకు వస్తాడండి. ఎవరు? చనిపోయిన వ్యక్తి, కుళ్ళు పట్టిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని దేవుడు బయటికి రా అంటే వచ్చాడంటే ఒక్కసారి ఆలోచించండి. మరి చనిపోయినటువంటి కుళ్ళు పట్టినటువంటి ఆ శరీరాన్నే జీవంతో తిరిగి తీసుకురాగలిగినటువంటి శక్తివంతుడైన దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు ఎందుకు మనలో ఇంకా అనుమానాలు, ఇంకా ఎందుకు బాధపడ్డము? మనం ఏదైనా కూడా దేవుడికి అసాధ్యమైనది కాదు అని నమ్మితే దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు మన జీవితంలో. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అనేక సార్లు మన జీవితంలో మనం నమ్మకపోవడాన్ని బట్టి దేవుడు కార్యాలు చూడలేకపోతున్నాము. అందుకే మార్తా మరియలతో కూడా దేవుడు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో, నమ్మితే మీరు దేవుని మహిమ చూస్తారు. ఎవరు మహిమ చూస్తారు? దేవుని మహిమను చూస్తాం. దేవుడు మహిమను మన జీవితాల్లో చూడాలి అంటే కొన్ని పరిస్థితులు అయితే ఎదుర్కోవాలి, కొన్ని ఆలస్యాలు అయితే మన జీవితంలో ఎదుర్కోవాలి. ఎవరి జీవితంలో అలా జరగుండదేమో, చనిపోయి అలాగే పాతి పెట్టబడి కుళ్ళు పట్టినటువంటి ఆ శవమును దేవుడు బ్రతికించినారని ఎవ్వరు చూసుండరు. కానీ అలాంటి గొప్ప కార్యము వాళ్ళ జీవితాల్లో చేశాడండి దేవుడు. మన దేవుడు శక్తివంతుడు. ఆయన మన ద్వారా మహింపరచబడాలని ఆశపడతాడు. కాబట్టే కొన్నిసార్లు పరిస్థితులు ఆలస్యం చేస్తాడు. ఆయన నామానికి మన ద్వారా మహిమ తెచ్చుకుంటాడు. గొప్ప కార్యం చేయాలని దేవుడు ఎదురు చూస్తాడు ఎప్పుడు మన జీవితంలో. ఒకవేళ లాజర్ ఆరోగ్యం బాగాలేనప్పుడే దేవుడు వచ్చుంటే మరి అంత మహిమ దేవుడికి వచ్చుండేది కాదు, అంత కీర్తి దేవుడికి వచ్చుండేది కాదు. అంతేకాకుండా అనేకులకి మరి ఆయన విషయమే అంత స్ప్రెడ్ అయ్యి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సమాధిలో పెట్టబడి కుళ్ళు పట్టబడినటువంటి ఆ శరీరాన్ని, ఆ శవాన్ని దేవుడు పిలిచాడు, లాజరు బయటికి రా అన్నప్పుడు బయటికి వచ్చినప్పుడు అనేక మంది అక్కడ చూసి దేవుని మహిమపరచాడు. ఎంత శక్తివంతుడైన దేవుడు ఈయన అని తెలుసుకోగలిగారు. అలాగే ఏది అసాధ్యంగా మన జీవితంలో కనిపిస్తుందో, ఏదైతే జరగదు అని అనిపిస్తుందో, మనుషులందరూ అలానే అనుకుంటున్న సమయంలో దేవుడు కలుగజేసుకుంటాడండి మన జీవితంలో. అసాధ్యాల్ని కూడా సాధ్యపరిచేటువంటి గొప్ప దేవుడు. తగిన కాలంలో మనకు జవాబిచ్చే దేవుడు, తగిన కాలంలో మనకి సహాయం చేసే దేవుడు, తగిన కాలంలో మన ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు, తగిన సమయంలో మనల్ని దర్శించేటువంటి దేవుడు. మనల్ని మర్చిపోయే దేవుడు కాదు మన దేవుడు. ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతుందని దేవుడు మర్చిపోయినాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో అని మనం కూడా మార్తా మరియలాగా చాలాసార్లు అనుకుంటుంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు, దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. తగిన సమయంలో ఆయన మనకు జవాబిస్తాడు. ఇవన్నీ కూడా దేవుడు వశంలో ఉన్నాయి, తండ్రి వశంలో ఉన్నాయి. యేసయ్య కూడా మరి ప్రార్థన చేస్తాడు లాజరు యొక్క సమాధి దగ్గరకు వచ్చి, తండ్రి నామానికి మహిమ తెచ్చుకో అని. కాబట్టి దేవుడు ఎంత అద్భుతమైన మహిమను తెచ్చుకున్నాడు కదా. అలాగే ఈరోజు నా జీవితంలో కూడా పరమ తండ్రి అయిన దేవుడు మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు తోడున్నాడు. నిన్ను బట్టి తన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఏ ప్రార్థనకైతే ఇంకా అన్ఆన్సర్డ్గా మిగిలి ఉన్నాయో, ఏదైతే నువ్వు అనేక దినాలుగా ఎదురు చూస్తున్నావో, దేవుడు నాకు జవాబు ఇవ్వలేదని, దేవుడు దానికి త్వరలోనే జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే తన నామానికి మహిమకరంగా ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నువ్వు ఓపికగా కనిపెట్టినట్లయితే తప్పకుండా దేవుని యొక్క అద్భుత కార్యాన్ని జీవితంలో రిసీవ్ చేసుకుంటావు. అట్టి విశ్వాస జీవితం, అలాంటి ప్రార్థన జీవితం, కనిపెట్టే జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, లాజర్ జీవితంలో ఎంత గొప్ప అద్భుతం చేసావయ్యా. ఆలస్యమైనప్పటికీ నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు. ఈరోజు ఎవరెవరు ఏ విషయాలు బట్టి ప్రార్థన చేస్తూ ఆలస్యం జరుగుతుందని ఎదురు చూస్తున్నారో, అయ్యా లాజర్ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు ప్రతి జీవితంలో చేయటానికి నువ్వు శక్తివంతుడు, సమర్థవంతుడు తండ్రి. మేము నమ్ముతున్నాం, సమస్తం నీ వశంలో ఉంది కనుక నీవే మా అందరి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.